మీరు ఒక డైరెక్టర్తో పనిచేశారు, బెంగాల్ డైరెక్టర్ మృణాల్ సేన్ గారు. ఆ, చాలా గొప్ప డైరెక్టర్. అవునండి. ఆయన దగ్గర మీకు అవకాశం రావటం అంటే ఆయన మామూలుగా అయితే చేయరు. ఆయనతో జర్నీ ఎలా సార్? దానికి కూడా అండి యాక్చువల్గా దానికి ప్రొడక్షన్ అంతా చూసుకుంది మా అన్నయ్య ఆహా, ఓకే సార్. రవీంద్రనాథ్ గారని. ఓకే. ఆయన తర్వాత కూడా ప్రొడ్యూసర్ మాబూమ్ సినిమా తీశారు ఆయన, ఓకే సార్. మా బ్రదర్ కూడా. ఆయనే మృణాల్ సేన్ గారిని తీసుకొచ్చారు. ఓకే. ఆయనతో సినిమా తీద్దామని మృణాల్ సేన్ గారిని మెడ్రాస్ తీసుకొస్తే ఆయన ఈ ఒక్క ఊరి కథ అనేది ఒక షార్ట్ స్టోరీ. కఫన్ మున్షి ప్రేమ్చంద్ అని హిందీలో గొప్ప రచయిత. ఆయన షార్ట్ స్టోరీసే చాలా గొప్పగా రాసేవారు, ఫేమస్ ఇండియా అంతా. అయితే దాంట్లో హీరో క్యారెక్టరు వెతుకుతున్నారు, ఎవరిని పెడితే బాగుంటుందని చాలామందిని చూస్తున్నాం. అప్పుడు నేను కమల్ హాసన్ తీసుకెళ్ళాను. అక్కడ ఆయన అశోక్ మెడ్రాస్లో వుడ్లాండ్స్ హోటల్లో ఉండేవారు. అంటే నేను కమల్ హాసన్ గారిని తీసుకెళ్ళి పరిచయం చేశాను. ఆ కమల్ హాసన్ కూడా చాలా ఇష్టం ఆ డైరెక్టర్ అంటే. మృణాల్ సేన్ అంటే అప్పటికే పెద్ద డైరెక్టర్, లెజెండ్ ఇండియాలోనే. అదే సార్, సత్యజిత్ రే తర్వాత మృణాల్ సేన్ గారు వరల్డ్ వైడ్ ప్రశస్తి. ఆయన కమల్ హాసన్ చూసాడు. చూసి అప్పటికే జిమ్ బాడీ కమల్ హాసన్. షర్టీ బాబు అన్నాడు, తీసారు జిమ్ బాడీ, సారీ నాన్న ఈ క్యారెక్టర్ సూట్ అవ్వు అన్నాడు. ఆయన సార్ జాకపోయినా మీ దర్శనం చేసుకున్నాను చాలు అని చెప్పి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి ఆడు హ్యాపీగా వెళ్ళిపోయాడు. తర్వాత ఎందుకో నేను అప్పటికే దేవదాస్ కనకాల గారు తీసిన నిజాం సినిమా చేసాం. నేను రాజేంద్ర ప్రసాద్ అంతా చేసాం. నిజాం రావిశాస్త్రి గారి నవల నాటకం. ఆ రష్ చూశారు. అవునయ్యా నారాయణరావు నువ్వెందుకు చేయకూడదు అన్నాడు. ఏమో సార్ మీరు అడగలేదు, నేను చెప్పలేదు. అంటే ఆయన అసెస్ చేస్తున్నా ఆయనకి, మృణాల్ సేన్ గారికి. ఒకసారి చొక్కా దిగయ్యా అన్నాడు. తీసా. నాకు ఈ రిప్స్ కనపడాలయ్యా, డొక్కెండిపోయినాడు అంటారు అన్నాడు. ఓకే సార్ ఎంత టైం ఇస్తారు సార్? చెప్పు ఎంత కావాలి? నాకు ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి సార్, నేను తయారై చూపిస్తాను. ఓకే, నెల తర్వాత షూటింగ్ ఎట్లయినా నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నాకు ఎండిపోయి ఉండాలి. అంటే కూలివాడు క్యారెక్టర్. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కూలివాడు, మట్టి పోసేవాడు. అదే సార్. అట్లా ఉండాలి అంటే బట్టలు కూడా ఉండు, ఒక పంచ చిన్న గుడ్డ, అది కూడా కాదు, మంచిగా పట్టు కూడా అంటారు, ఇది కూడా అంటారు. అలాగే ఉంటుంది డ్రెస్ అని చెప్పాడు. సరే అని చెప్పి నేను వెంటనే బెంగళూరు వెళ్ళిపోయాను. బెంగళూరు వెళ్ళిపోయి నేచర్ క్యూర్ హాస్పిటల్లో చేరి 24 రోజులు ఉపవాసం, 24 days. దగ్గర 30 కేజీలు తగ్గా. 30 కేజీలా సార్? అప్పుడు అసలు ఊతే పడిపోయేటట్టు ఉండేవాడిని. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా ఉండాలి. అదే సార్, వాళ్ళు తిని తినక మట్టి మోసుకునే క్యారెక్టర్లు అంటే అలాగే ఉండాలి. ఓకేనా, అప్పుడు ఆయన షూటింగ్ చేస్తుంది. ఆ సినిమాలో హీరోయిన్ వచ్చేసి మమతా శంకర్ అని, ఉదయ్ శంకర్ గారి కూతురు. అంటే సితారు రవిశంకర్ గారి అన్న కూతురు. ఓకే ఓకే సార్. ఆ అమ్మాయి కూడా సింగర్. ఆ అమ్మాయి బెంగాల్ నుంచి తీసుకొచ్చారు. ఓకే. ఆ అమ్మాయితో అంతకుముందే ఒక సినిమా చేసింది, అది మిథున్ చక్రవర్తి ఫస్ట్ పిక్చర్. ఓకే. ఆయనతో చేసింది. అది కూడా రవీంద్ర గారిని మా అన్నయ్య ప్రొడ్యూసర్. దానికి కూడా అదే. తర్వాత కన్నడ నుంచి ఒక యాక్టర్ని తీసుకొచ్చారు. ఆయన చోమన దుడి అని. ఆ సినిమాకి ఫస్ట్ నేషనల్ అవార్డు తీసుకున్నాడు ఆయన, బెస్ట్ యాక్టర్. ఆయన డ్రామా యాక్టర్ కన్నడలో. సురభి కంపెనీ లాగా గొబ్బి వీరన్న కంపెనీ, పెద్ద కంపెనీలో ఈయన వాసుదేవరావు గారు ఒక యాక్టర్. ఆయన గిరీష్ కర్నాడ్ గారు ఆ సినిమా తీశాడు. తీస్తే ఆయన నేషనల్ అవార్డు వచ్చింది. పళ్ళుడిన 60 years తాత, ఆయన తండ్రి క్యారెక్టర్. ఈ సినిమాలో ఏంటంటే నాది తండ్రిదే మెయిన్ క్యారెక్టర్, కోడలో మమతా శంకర్. ఓకే ఓకే. మేమిద్దరం ఎంత సోమవారులు అంటే దొంగతనాలు చేసి దోచుకుని ఎట్లా వాటిలో బతికేస్తాం. అంటే అంతకంటే బాగా బతికినా దొరలు బతకనేవారు మంది అని అట్లాగా చేస్తూ ఉంటారు. దొంగోళ్ళగా ఊరికి దూరంగా ఎక్కడో చిన్న 4 ఆకులు కప్పుకుని గుడిసెలో పడి ఉంటారు.
అట్లాంటి క్యారెక్టర్స్. మ్మ్. ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. ఆ సినిమా క్లైమాక్స్లో ఏంటంటే అన్నీ ఇది ఎంత చేసినా దొరలు దోసుకునేదే, మనకేం మిగలదు, మ్మ్. మ్మ్. అందుకని దొంగతనమే చేసి తిందాం అనే పద్ధతిలో ఉంటారు ఆ మ్మ్. మ్మ్. అంత అద్భుతమైన సినిమా మ్మ్. ఒక్క ఊరి కథ అదే సార్. చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సినిమా ఇంటర్నేషనల్గా పేరు తెచ్చుకోవడం, ఎస్ సార్. ఒక నంది అవార్డు వచ్చింది, Yes, sir. ఉత్తమ మ్మ్. చిత్రంగా అవార్డు వచ్చింది. మ్మ్. ఇండియా దేశంలో ప్రపంచంలో ఉన్న అన్ని ఫిలిం ఫెస్టివల్స్లోనూ మ్మ్. ప్రదర్శించిన సినిమా అది. యాక్చువల్ చాలా మంది తెలియదు కానీ నేను మీరు నాకు మీది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనిపించింది సార్ ఆ సినిమా చేయటం. మీరు నాకు అసలు నిజమే. ఒక మైల్ రాయి అనిపించింది నాకు మీరు అది మైల్ చేయటం. రాయి. ఆ రోజులోనే 1978లో అవును సార్. ఫస్ట్ కార్లోవేరీ ఫిలిం ఫెస్టివల్ అని చెకోస్లోవకియాలో ఉంది. మ్మ్. ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో కల్లా ఆస్కార్ తర్వాత అంత పేరున్న ఫెస్టివల్ అదే. ఓకే సార్. ఆస్కార్ లాంటిది, మ్మ్. అంతకంటే కూడా ఎక్కువ అంత మర్యాద ఉన్న అంత ఫెస్టివల్. దాంట్లో ప్రదర్శింపబడి మ్మ్. దాంట్లో అవార్డు గెలుచుకుంది ఒక ఊరి కథ. మ్మ్. అంటే అప్పుడే నేను చెకోస్లోవేకియా వెళ్ళటం, లండన్, ప్యారిస్ అన్నీ వెళ్ళటం, అన్ని ప్యారిస్లో ఫెస్టివల్ జరిగింది. మ్మ్. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేశారు. మ్మ్. సో ప్రపంచం అంతా తెలిసే ఒక మంచి సినిమాలో ఆయన దయ వల్ల, మ్మ్. ఆ మహానుభావుడి దగ్గర వర్క్ చేయడం వల్ల అన్ని దేశాలు తిరిగే అవకాశం కూడా వచ్చింది.